వెల్కమ్ టు అవర్ ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 21. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? ఏమీ లేదు అత్తయ్య గారు, నైట్ సినిమాకు తీసుకెళ్తా, బైక్ మీద వెళ్దామా కార్లో వెళ్దామా అంటున్నారు అని నవ్వుకుంటూ చెబుతుంది అక్షర. అభి షాక్ కొట్టినట్టు నోరెళ్ళబెట్టి చూస్తుంటాడు అక్షర వైపు. కార్లో ఎందుకమ్మా, బైక్ మీదనే వెళ్ళండి, మీరిద్దరే కదా, ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. అప్పట్లో మా పెళ్ళైన కొత్తలో నేను మీ మామయ్య నైట్ షికార్లకు సినిమాలకు బైక్ మీదనే వెళ్తూ ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటూ సిగ్గుపడుతూ చెబుతుంది జానకమ్మ. ఇది నన్ను మా అమ్మ దగ్గర భలే ఇరికించిందిగా, రూమ్లోకి రాని దీని సంగతి చెప్తా అని కోపంగా మనసులోనే బుసకొడతాడు అభి. ఏమండి, అత్తయ్య గారు చెప్పినట్టు మనం బైక్ మీదనే వెళ్దాం, ఈ కన్ను కొట్టి చెబుతుంది అక్షర. సరే అక్షర, నువ్వు ఎలా చెప్తే నేను అలానే ఫాలో అయిపోతా అని అభి సమాధానం ఇస్తాడు. అక్షర, మా అమ్మ ముందు చాలా ఎక్స్ట్రాలు బాగా చేస్తున్నావుగా, రూమ్లోకి రాని సంగతి చెప్తా అని కళ్ళతోనే బెదిరిస్తాడు. నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తూ చూసుకుందాంలే అని తిరిగి కళ్ళతోనే సమాధానం చెబుతుంది అక్షర. దీనికి పొగరు ఎక్కువైంది, కొవ్వు బాగా పెరిగింది అని మనసులోనే బండబూతులు తిట్టుకుంటాడు అభి. పాయసం బౌల్లో వేసి, అత్తయ్య గారు పాయసం రెడీ అయింది, వెళ్ళి తిందాం రండి అంటూ సోఫా దగ్గరికి నడుస్తుంది అక్షర. అక్షర వెనకాలే అభి జానకమ్మలు అనుసరిస్తారు. అక్కడే పూల కుండీలు సర్దుతున్న రత్నాలను పిలుస్తూ, అక్క, నువ్వు కూడా మాతో తిందువు గాని రా అని అక్షర పిలిస్తే, సరే అక్షర అంటూ ముగ్గురు కూర్చొని పాయసం తింటారు. అబ్బా, నీ చేతి పాయసం సూపర్గా ఉంది అంటూ అందరూ మెచ్చుకుంటారు అక్షరను. అరే అభి, ఈ శుభ సందర్భంలో ఆఫీస్కు వెళ్ళకుండా ఇంట్లోనే ఈవినింగ్ వరకు ఉండు, ఎంజాయ్ చేద్దాం, నైట్ సినిమాకు వెళ్దురు అని జానకమ్మ అంటే, లేదు మా, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని అభి చెప్తుంటే, ఎప్పుడు వర్క్ ప్రాజెక్ట్స్ ఇదేనారా కోపంగా అంటే, ఇక తప్పదు అన్నట్లుగా, సరే మామ్, ఈరోజు ఒక్కరోజే అని అభి అంటే, సరే సరే సంతోషంగా చెబుతుంది జానకమ్మ. అమ్మ, నాకు అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్లో ఉంది, అది కంప్లీట్ చేసుకొని వస్తా అని జానకమ్మకు చెబుతూ, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఫైల్ ఎక్కడో మర్చిపోయా, కనపడట్లేదు, వెతికి పెడదు రా అక్షర అంటూ అక్షరను తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. అక్షర లోపలికి రాగానే డోర్ బెల్ పెట్టి ఆమెను డోర్కు లాక్ చేసి, ఏంటే మా అమ్మ ముందు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాం, సినిమాకి తీసుకెళ్తా అని నేనెప్పుడు చెప్పానే, ముందే చెప్పాను కదా ఈ ఎక్స్ట్రాలే చెయ్యొద్దని అని కోపంగా అక్షర కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంటే, అక్షరకు ఏం చెప్పాలో తోచక ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది. ఏంటే, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వు వస్తుందా అంటూ అతనికి తిక్క లేచి తన చేతిని ఆమె నడుం మీద గట్టిగా గిల్లుతాడు. ఈరోజు నా చేతిలో నీకు పనిష్మెంట్ తప్పదు అంటూ ఆమె ఊరిస్తున్న పెదాలను కసిగా అందుకొని హార్డ్గా కిస్ చేస్తుంటాడు. ఆమె ఎదను అతని ఛాతికి గట్టిగా అదుముకొని నడుము మడతలను సవరిస్తూ చాలా అంటే చాలా హార్డ్గా కిస్ చేస్తూ తీయటి పంటిగాట్లను ఇస్తాడు. అక్షరకు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ అతని చేతుల్లో నుండి గింజుకుంటుంటే, అక్షర గింజుకుంటున్న ప్రతిసారి ఇంకా హార్డ్గా కిస్ చేస్తూ అతని నాలుకను ఆమె నాలుకతో పెనవేస్తూ మునిపంటితో కొరుకుతూ అక్షరకు ఊపిరి ఇంకా భారం అవుతుందని అనగా అప్పుడు వదిలిపెడతాడు అక్షరను. అక్షరకు ఊపిరాడక దగ్గుతూ గట్టిగా శ్వాస తీసుకుంటుంది. అభి కూడా గట్టిగా ఊపిరి తీసుకుంటూ
అక్షర వైపు చూసేసరికి ఆమె పెదవులు ఎర్రగా కందిపోయి ఉబ్బి పెదవుల నుండి కారుతున్న బ్లడ్ను చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు అభి. అక్షర నీరసంగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఏంటి బేబీ, సినిమా బైక్ అంటూ ఏవేవో నకరాలు చేశావుగా, ఒక్క ముద్దుకి అలసిపోయావా బేబీ అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే, వద్దు అభి ప్లీజ్ అభి అంటూ అక్షర బతిమాలుతుంటే, అభిగారి నుండి అభికి షిఫ్ట్ అయ్యావా, రోజు రోజుకి నా దగ్గర చనువు ఎక్కువవుతుందిగా అంటూ ఆమె పక్కకు వచ్చి కూర్చొని బయట కొంగుకు సేఫ్టీ పిన్ తీస్తుంటే, ఏం ఏం చేస్తున్నారు అభిగారు అని కంగారు పడుతూ అడుగుతుంది అక్షర. ఎందుకు బేబీ అంత తొందర, కొద్దిసేపు ఆగితే ప్రాక్టికల్గానే చూపిస్తా అంటూ బయట కొంగును అటువైపు విసిరేసి ఆమెను బెడ్ పైన పడుకోబెట్టి తన మీదకి చేరిపోతాడు. ఆమె జాకెట్లో నుండి మేమున్నాం అంటూ ఎగిరెగిరి పడుతున్న అందాల పర్వాలను చూస్తుంటే అభి ఏం చేస్తున్నాడో గ్రహించి అక్షర తన ఎదకు రెండు చేతులను అడ్డు పెట్టుకుంటుంది. ఆమె రెండు చేతులను తన కాళ్ళ కింద బంధించి ఆమె జాకెట్ హుక్స్లను తీస్తుంటే, వద్దు అభిగారు ప్లీజ్ అంటూ తన చేతులను గుంజుకుంటుంటే, అందాలను చూపెట్టే కదే నన్ను నీ వైపుకు తిప్పాలి అనుకొని రోజు చీరలు కట్టుకొని నీ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ నన్ను చేయాలని చూస్తున్నావు, నాలో కలిసిపోవాలని ఎంతగానో ఆశపడుతున్నావు కదా, అందుకే ముందు అయితే వీటి పని అంటూ ఆమె పందాల పర్వాలను చూపిస్తూ నెమ్మదిగా నీ ఆశలను తీర్చుతా అంటూ కసిగా ఆమె అందాల పర్వాలను చూస్తూ హుక్స్ తీయబోతుంటే, వద్దు అబ్బగారు నేను ఇంకెప్పుడు చీరలు కట్టుకోను, మీరు ఏమి వేసుకోమంటే అవే వేసుకుంటాను అని బ్రతిమాలుతుంది అక్షర. అట్లా ఉంటుంది మనతోటి, ఇంకెప్పుడైనా ఈ చీరలు కట్టుకొని ఇలా ఈ నాజూకైన నడుమును అంటూ అతని చేతులతో ఆమె నడుమును పిండి చేస్తూ, చూపించావు అనుకో అక్కడే రేప్ చేసి పడేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి ఆమె పైనుండి లేచి ఆమె మీదకు బెడ్షీట్ విసిరేసి, వెళ్ళి చుడిదార్ వేసుకోపో అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళి బాల్కనీలో నిలబడతాడు అభి. ఫాస్ట్గా బెడ్ దిగి కవర్లు ఓపెన్ చేసి అందులోంచి ఒక చుడిదార్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది అక్షర. అక్షరను అలా చూసి కానీ స్మైల్ వచ్చి చేరుతుంది మన అభిగాడి ప్లేస్లో. ఇది రోజు చీర కట్టుకొని నన్ను మత్తెక్కిస్తుంది, ఇప్పుడు ఎలా ఎక్స్పోజ్ చేస్తుందో చూసా అంటూ తనను పైనుండి కింది వరకు మొత్తం స్కాన్ చేసి, ఇది ఈ డ్రెస్లో కూడా కత్తిలాగా ఉంది, బా ఏం అందం రా తనది, ఇంత అందంగా ఎలా పుట్టావే అంటూ అతని మనసు పొగుడుతుంటే, రే అభిగా నువ్వు మళ్ళీ దాని మాయలో పడుతున్నావు, జాగ్రత్త అంటూ అతని మైండ్ హెచ్చరిస్తుంది. అవి అతని మనసు మైండ్ల మధ్య సతమతమవుతూ నలిగిపోతుంటే అక్షర ఎప్పుడో కిందికి వెళ్ళిపోతుంది. అభి అటువైపు చూసేసరికి అక్కడ అక్షర కనపడదు. ఇది ఎటు పోయిందిరా అని చుట్టూ వెతుకుతుంటే డోర్ ఓపెన్ అయి కనబడుతుంది. ఓహో, ఇది బయటికి వెళ్ళిపోయిందా అనుకుంటూ తన ప్యాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి అతని అసిస్టెంట్కి కాల్ చేసి, ఈరోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యి, టుడే నేను ఆఫీస్కు రావడం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అక్కడి నుండి బయటికి వచ్చి కిందికి చూసేసరికి కింద జరుగుతున్న సంఘటనకు చాక్ కొట్టినట్లు అలాగే బిగిసిక్కిపోయి నిలబడి చూస్తుంటాడు అభి. అసలు అభి అంతగానం షాక్ గురైన సంఘటన ఏమై ఉంటుందబ్బా, మీరు కూడా ఆలోచించి చెప్పండి. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ పిచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి అబ్బా, ఒక్కరు కూడా హైప్ ఇవ్వట్లే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి.